మిత్ర లక్ష్మిని తీసుకొని కారులో తనని వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టడానికి అని చెప్పి లక్ష్మితో పాటు కారులో ట్రావెల్ చేస్తూ ఇంకా వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా దారిలో అదే రూట్లో అర్జున్ కార్ కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా 2 కార్లు స్ట్రెయిట్‌గా ఒకటికొకటి తగులుకునే విధంగా చాలా దగ్గరగా యాక్సిడెంట్ స్టేజ్‌లో అవి 2 ఒక దగ్గరికి ఒకటి వచ్చేస్తాయి. ఎవర్రా అని చెప్పి ఇంకా మిత్ర కార్‌లో నుంచి సీరియస్‌గా కిందికి దిగిపోయి చూస్తే అర్జున్ ఉంటాడు. అర్జున్ కూడా సీరియస్‌గా కిందికి వచ్చి చూస్తే అక్కడ మిత్ర ఉంటాడు. ఇంకా వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసి సైలెంట్‌గా ఉండిపోతే కారులో నుంచి లక్ష్మి అర్జున్‌ని చూసి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంకా తన మొహాన్ని దాచేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే అది అర్జున్ గమనిస్తాడు. గమనించి ఎందుకని తను అలా చేస్తుంది, నన్ను చూసేందుకు అలా ఫేస్ పెడుతుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా లక్ష్మి తన మొహాన్ని దాచేసుకుంటుంది. ఇంకా తనంతా గతాన్ని గుర్తు చేసుకుంటాడు. లక్ష్మి ఒకరోజు ఒక ప్లేస్‌కి వెళ్ళి అక్కడ తను బుర్కా మార్చేసుకొని ఇంకా రూట్‌లో నుంచి వెళ్ళిపోతూ ఉండే సీన్‌ని తను గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఆ రోజు లక్ష్మి ఇలా చేసింది కదా అని చెప్పి తను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. లక్ష్మి అసలు బుర్కా ఎందుకు వేసుకుంది? ఆ అవసరం తనకేంటి? అసలు తిను ఎవరో ఖచ్చితంగా ఈరోజు కనిపెట్టాలి అని చెప్పి అర్జున్ తన మనసులో ఆలోచించుకుంటూ ఇంకా అర్జున్ మిత్ర వాళ్ళ కార్‌ని ఫాలో అవుతూ ఉంటాడు. ఇంకా తనలో తాను ఆలోచించుకుంటూ ఆ కార్ వెంబడి వెళ్తూనే ఉంటాడు. అసలు తనకు ఏం అవసరం ఉందని బుర్కా వేసుకుంటుంది. అసలు తను బుర్కాలో ఉన్నది ఎవరు? లక్ష్మినేనా కాదా? నేను ఖచ్చితంగా ఈరోజు తెలుసుకోవాలి. తనని ఖచ్చితంగా ఎవరో తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా మిత్రతో పాటు కార్‌లో ఫాలో అయిపోతూ ఉంటాడు. మిత్ర ఇంకా దారిలో కార్‌ని ఆపేసి లక్ష్మిని దిగబెడతాడు. లక్ష్మిని ఇంకా మిత్ర కారు నుంచి దిగి వెళ్ళిపోతూ ఉంటే ఇంకా లక్ష్మిని అక్కడి నుంచి దిగబెట్టి మిత్ర కూడా కారు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలో అర్జున్ కూడా అక్కడికి చేరుకొని లక్ష్మితో పాటు ఇంకా వెళ్తాడు. లక్ష్మి దిగడాన్ని చూసి గమనించి ఇంకా లక్ష్మితో పాటు కూడా కారులో నుంచి దిగిపోయి తనతో పాటు నడుచుకుంటూ వెళ్తాడు. తను ఎక్కడికి అసలు ఆ బుర్కాలో ఉన్నది లక్ష్మినేనా కాదా? అసలు ఎందుకు అలా వెళ్తుంది? అసలు ఇతను ఎవరు అని చెప్పి కనిపెట్టడానికి ఇంకా అర్జున్ తనతో పాటు నడుచుకుంటూ అలానే లక్ష్మితో పాటు వెళ్తాడు. ఇంకా తను ఒక స్ట్రీట్‌లోకి వెళ్ళి నడుస్తూ వెళ్ళిపోతూ ఉంటే అర్జున్ తనని ఫాలో అవుతాడు. అది గమనించిన లక్ష్మి వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది. ఇక అర్జున్ కూడా తనని ఫాలో చేస్తూ వెళ్తూ ఉంటాడు. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.